కొంతమంది అనుకుంటారు, నేను బలహీనుణ్ణి, నాకు శక్తి లేదు, నేను ఆ పని చేయలేను, అది నా శక్తికి మించింది అని అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, ఇది నా వలన కాదు, మాకు జరగదు అని అనుకుంటారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అధిక సామర్థ్యం కలిగిన వాళ్ళే మెడల్స్ని సొంతం చేసుకుంటారు. ఎక్కువ సామర్థ్యము, శక్తులు చూపించిన వారే ఆ పోటీలో విజయాన్ని పొందుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, ఒక వ్యక్తికి సామర్థ్యాన్ని ఇచ్చేది దేవుడేనండి. ఏ మనుష్యుడైతే దేవునిపై ఆధారపడి దైవ చిత్త ప్రకారం నడుచుకుంటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యొక్క కృపను పొందుకుంటారో వారికి దేవుడే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము చివరి లైన్ మనం గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది.